సీతాకాంత్ ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి శ్రీలత చేతిలో పెడతాడు. ఇక ఆనందం అంతా ఇంత కాదనమాట. 1000 వాల్ట్ బల్బుల్లా వెలిగిపోతూ ఉంటాయి. ఆ సమయంలో రామలక్ష్మి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. శ్రీవల్లి రామలక్ష్మిని గెంటియాలని చూస్తే రామలక్ష్మి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే, నేనెందుకు వెళ్ళాలి చెల్లా ఇంట్లోంచి, ఈ ఇంటికి మహారాణి నేను, ఈ యావదాస్తికి మహారాణి నేను, నా ఇల్లు ఇది, నా సామ్రాజ్యం, వెళ్తే గెలితే మీరెళ్ళాలి కానీ అని చెప్పడంతో ఒక్కసారిగా ఆస్తి పేపర్స్ చూసుకొని షాక్ అయిపోతారు. ఇదేంటి రామలక్ష్మి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది అని లబో దిబో అని గుండెలు బాదుకుంటారనమాట. ఇంకేం చేసేది ఉంది. అయితే ఇది సీతాకాంత్ కూడా పెద్ద షాక్. అదేంటి మా అమ్మ పేరు మీద కదా నేను ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంది, మరి నీ పేరు ఎలా వచ్చింది అంటే, నువ్వు నన్ను మోసం చేసావా, నాకు కూడా ఒక మాట చెప్పకుండా ఇలాంటి పని చేసావా, నీకు ఆస్తే కావాలని ఉంటే నేను అడిగితే నేను రాసి ఇచ్చేసేవాడిని కదా, నేను కావాలని మరలైనా సంపాదించుకుంటాను, కానీ మా అమ్మ మర్యాద పోతే నేను తట్టుకోలేనైతే చెప్తాడు. ఇదంతా ఎందుకు చేశాను మీకు ఫ్యూచర్లో అర్థమవుతుందని చెప్పినా కూడా నీ మీద నాకు నమ్మకం పోయింది, ఇన్ని రోజులు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అనుకున్నాను, కానీ ఈ ఆస్తిని ప్రేమిస్తున్నావు, ఈ ఆస్తి మీద మమకారం పెంచుకున్నావు అనుకోలేదని సీతాకాంత్ కోపంగా మాట్లాడి వెళ్ళిపోతాడనమాట. అయితే వీళ్ళు బాధపడుతూ ఉంటారు, ఆస్తి చేతికి వచ్చినట్టే వచ్చిపోయింది అని. రామలక్ష్మి వెళ్ళి, మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళే కరెక్ట్, నేను మీరు అనుకున్నంత మంచి వాళ్ళని అయితే కాదు, మీ గురించి తెలిసే నన్ను ఏదో ఒకటి చేస్తారో లేకపోతే నా భర్తను ఏదో ఒకటి చేస్తారని తెలిసే మా ఇద్దరు ఎవరికి ఏమైనా కూడా ఈ ఆస్తి మొత్తం అనాథాశ్రమంకి వెళ్ళిపోతుంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి అని, ఇంక చంపినా ఆస్తి తీసుకోలేము, చంపకపోయినా ఆస్తి తీసుకోలేము, కానీ స్త్రీలతో ఒక మాట అంటుంది, నేను ఆస్తిని చేజిక్కించుకోలేకపోవచ్చు కానీ మీ ఇద్దరిని విడదీసేసాను కదా, అది చాలు నాకు ఆ హ్యాపీనెస్ అన్నట్టు మాట్లాడుతుంది. మీ అంతటి మీ చేతులతోనే మా ఇద్దరిని కలుపుతారు చూడండి అన్నట్టు రామలక్ష్మి కూడా ఛాలెంజ్ చేస్తుంది. కానీ సీతాకాంత్ దగ్గరే రామలక్ష్మి పరిస్థితి పూర్తిగా తారుమారైపోతుంది అనమాట. తను కింద పడుకుంటూ ఉంటే చాప తీసుకొని, ఎందుకు ఇప్పుడు మీరు మహారాణి కదా, మేము కింద పడుకోవాలి, మీ చేతుల్లో మోసపోయిన వాళ్ళమి, మీరు ఈ ఆస్తి మొత్తానికి యజమానురాలు కదా, మీరు పైన పడుకోండి అన్నట్టు సీతాకాంత్ మాట్లాడతాడనమాట. రామలక్ష్మి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో సీతాకాంత్ ఉన్నాడు. ఆ విధంగా మౌలు చేసేసిందనమాట శ్రీలత అమ్మ ప్రేమతో. మరి చూడాలి ఎప్పటికైనా శ్రీలత గురించి నిజం తెలుస్తుందా లేదా అనేది